నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మై టీడీపీ యాప్ ను ప్రతి కార్యకర్త వినియోగించుకోవాలి. ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బి రామంజనేయులు. యువత వ్యాపారంలోకి రావాలి. బందర్ బాదం షాప్ ను ప్రారంభించిన శాసనసభ్యులు వేగశెట్టి నరేంద్ర వర్మ తనయుడు రాకేష్ వర్మ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఆర్గనైజేషన్ ప్రధాన లక్ష్యం. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బి గోపి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఆర్గనైజేషన్ ప్రథమ లక్ష్యమని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి అన్నారు. బాపట్లపట్నం ప్యాడిసన్పేట ఎన్టీఆర్ ప్రధానమంత్రి యోజన కాలనీకి చెందిన శ్రీచరణ్ కిడ్నీకి సంబంధించిన వ్యాధితో ఉండడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్న శ్రీచరణ్ ఒకసారిగా అనారోగ్యంగా కుప్పకూలిపోయారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వైద్యం పొందడానికి కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో బాధితుడికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ తరపున సహాయం చేయాలని అక్కడి స్థానికులు కోరడంతో తమ సభ్యుల సహాయ సహకారాలతో క్షతగాతుడికి చిరు సహాయం అందించామన్నారు. తమ వంతుగా మరికొంత సహాయం చేస్తామని, ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సువర్ణరాజు, మద్దిబోయిన గోపి, బొగ్గవరపు శివ, ఇనపగుళ్ల రంగారావు, బండ్రెడ్డి అంకమరావు, భీమ కోటేశ్వరరావు, పెద్దమల్లు శ్రీకాంత్, నరాలశెట్టి నాగరాజు, కొత్త మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్యాడిసన్పేట జగనన్న కాలనీలో శ్రీచరణ్ అనే వ్యక్తి ఆటో తోలుతూ జీవనం సాగిస్తాడు. ఇతను వృత్తిరీత్యా ఆటో తోలుకునే క్రమంలో అతనికి డయాలసిస్ ప్రాబ్లం వచ్చి ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయి అనారోగ్యంతో బాధపడతా అటు జీవనం లేకపోవడంతో కుటుంబ పోషణకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆరోగ్య ఖర్చులకి, అతను ఆరోగ్యం చూయించుకోవడానికి కూడా ఖర్చులకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ వాళ్ళు బయట వాళ్ళు మా ఆర్గనైజేషన్ ద్వారా, మా మిత్రుడు శ్రీకాంత్ ద్వారా మాకు తెలియజేయడంతో మేము వచ్చి ఇక్కడ చూసి అతని పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో గమనించి మా సభ్యులందరికీ అతని సమస్యను తెలియచేసి మా ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో ఆ బాధితుడికి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అతను త్వరగా కోరుకోవాలని కూడా, పూర్తిగా ఆరోగ్యం బాగుపడి అతను వృత్తి చేసుకొని అతని కుటుంబం బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆ ఆటో డ్రైవర్ శ్రీచరణ్కి కొంత ఆర్థిక సహాయం అందజేసి లేదా హాస్పిటల్లో చూపించే విధంగా ముందుకు వచ్చి అతన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే ద్విశత జయంతి జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హసన్ సఫ్రాని 116వ జయంతి విద్య యొక్క ఔన్నత్యాన్ని తెలియజెప్పి విద్య ఏ తారతమ్యం లేకుండా అందరికీ అందాలని నిరంతరం తాపత్రయపడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ అల్లా బక్షి కొనియాడారు. బాపట్ల పట్టణంలోని జమీదార్పేటలో బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే మరియు అబిద్ హసన్ సఫ్రాని జయంతి సభ నిర్వహించారు. డాక్టర్ అల్లా బక్షి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్యోతిరావు పూలే నాటి సమాజం ఎంతగా వేధించినా ఏమాత్రం వెనుకంజ వేయక మహిళా విద్య కోసం పాఠశాల నిర్మించారని గుర్తు చేశారు. భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ఇనుమడింపజేయడానికి ఎంతగానో తోడ్పడిన జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హసన్ సఫ్రాని హైదరాబాద్కు చెందిన వారగుట తెలుగు జాతికి ఎంతో గర్వకారణమని అల్లా బక్షి తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించిన బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ ఖాన్ మాట్లాడారు. జ్యోతిరావు పూలేకు పాఠశాల నిర్మాణానికి నాటి సమాజం సహకరించలేదన్నారు. అటువంటి నిస్సహాయ స్థితిలో షేక్ ఉస్మాన్ అనే అతను పాఠశాల నిర్వహణకు తన ఇంటిని అప్పగించారన్నారు. జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హసన్ సఫ్రాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగత కార్యదర్శి అని తెలియజేశారు. ప్రముఖ నటులు మస్తాన్ రెడ్డి మాట్లాడారు. జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే తొలి భారత మహిళా ఉపాధ్యాయునిగా ప్రసిద్ధిగాంచారన్నారు. ఈ సభలో అదం సఫీ, బాజీ తదితరులు జ్యోతిరావు పూలే మరియు అబిద్ హసన్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంబంధించి ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒకటి మన జ్యోతిరావు పూలే గారి జయంతి, రెండోది మన యొక్క జైహింద్ యొక్క నినాదాన్ని సృష్టికర్త అయిన అబిద్ హసన్ అబిద్ హుసేన్ సఫ్రీ అనే ఆయన యొక్క జన్మదినం కూడా ఈరోజు ఒక ముఖ్యమైన విశేషం. ఇది కారణం అంటే ఒక ఆయన సామాజిక సేవ కోసం కృషి చేసి విద్యను అందరూ విద్యావంతులని ఒక కృషి చేసిన మహా వ్యక్తి. రెండో వ్యక్తి మన యొక్క స్వాతంత్రం రావడానికి జై హింద్ అనే నినాదాన్ని సృష్టించి దాని ద్వారా మన యొక్క
ఈ బ్రిటిష్ వాళ్ళనే గడగడలా వచ్చిన ఒక నినాదాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి. మనిషి అంత ఎత్తుకు ఎదగాలన్నా కూడా ధనము ఇవన్నీ కాకుండా పూర్తిగా సహకరించి విద్య ఒకటే ప్రతి వాడు సహకరిస్తున్నారు. ఉన్నత క్షేత్రానికి వెళ్ళాలంటే మధ్యలో ఎంత నాకు డబ్బులు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, కానీ విద్య ఎంతవరకైనా తీసుకెళ్ళలేదు. ఈ విషయాన్ని పూర్తిగా గమనించి లోకానికి చాటి చెప్పినట్టు మహనీయుడు మాత్రమే. ఒకప్పుడు చదువు పూర్తిగా గ్రంథాలలాగా ఇదివరకులాగా అన్నిటికీ కొన్ని వర్గాలకే పరిమితమైనప్పుడు చదువు ఎవరు సొత్తు కాదు, ఎవరైనా చదువుకోవచ్చు, విజ్ఞానం ఎవరు సొత్తు కాదు, ఎవరైనా దాన్ని పెంచుకోవచ్చు అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన భార్య కూడా కలిసి ఈ చదువుని ప్రపంచానికి ఎంత అవసరం చాటి చెప్పినటువంటి మహనీయుడు. మన భారతదేశ స్వాతంత్రంలో సంపాదించినటువంటి ఎన్నో నినాదాలు వచ్చాయి. ఆజాద్ హింద్ ఫౌజులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇవన్నీ మనం ఏదన్నా ఒకటంటే ఎవరికి వచ్చింది వాటి కాదు, ఏదన్నా ఒక నినాదం ఎంచుకుందాం అని చెప్పినప్పుడు ఫలితగా ఎన్నో నినాదాల నుంచి ఒకటి బయటకు వచ్చినటువంటి నినాదం ఏంటంటే జై హింద్. ఈ జై హింద్ అందరికీ ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ సాఫ్రాని గారు దీని సృష్టికర్త హైదరాబాద్ వాడు, మన హైదరాబాద్ విద్వాంసుడే, హైదరాబాద్ లో పుట్టినవాడే. వీళ్ళ నాన్నగారు నిజాం నవాబు హయాంలో ఒక కలెక్టర్ గా పనిచేశారు. వీళ్ళ తల్లి గారు ఇరాన్ మహిళ. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి జన్మించిన సాఫ్రాని. ఈయన తన విద్య పూర్తిగా జర్మనీలో పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున ఆకర్షితుడై ఆయన ఉద్యమంలో ఆయన బాగా అనుమాయుడై రూపొందించినటువంటి జై హింద్ కార్యక్రమం తర్వాత ప్రతి దాంట్లో ప్రతి విషయం. మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్థం కుమారులు చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తానూరి సాంబశివరావు అన్నారు. కర్లపాలెంలోని యాక్షన్ టవర్స్ వద్ద స్వర్గీయ మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తానూరి సాంబశివరావు మాట్లాడారు. స్వర్గీయ మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ యొక్క 5 కుమారుల్లో 4 సైన్యంలో సేవలు అందించడమే కాకుండా ప్రజలకు సేవ చేసే ఆలోచనతో చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీర్చడం హర్షించదగ్గ విషయమని, చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షులు భూపతిరావు, బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, స్టేట్ కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ ఆయూబ్, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, రుక్మధర్రావు, పిట్టు సింగారెడ్డి, అట్ల శివకేశ్వరరెడ్డి, షేక్ భాజీ, టీడీపీ మండల నాయకులు బుల్లయ్య మొదలగు వారు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మంచి శుభవార్త, శుభదినం. ఈరోజు భారతదేశానికి మరి సైన్యంలో సేవలు అందించినటువంటి మరి స్వర్గీయ అబ్దుల్ రజాక్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి వారికి 4 కుమారులు, 5 కుమారులు, 5 కుమారుల్లో కూడా మరలా 4 కుమారులు దేశ సేవలో మరి వారు కూడా సైన్యంలో చేరి ఉన్నారు. డిఫెన్స్లో, ఆర్మీ, మరి నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మరి చేరి సేవలు అందించడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మరి ఏ జాతి అయినా సరే, ఏ కులమైనా సరే కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కుటుంబానికి కుటుంబ పెద్ద మరి తండ్రి ఎంత జాగ్రత్తగా తన కుటుంబాన్ని పెంచి పోషించుకుంటే మరి అంత మరి అభివృద్ధి చెందుతుందనే దానికి నిదర్శనమే అబ్దుల్ రజాక్ గారి కుటుంబం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. మరి వారు అభివృద్ధి చెందటమే కాకుండా ప్రజలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వారి అమ్మగారి సంవత్సరికం సందర్భంగా మరి కర్లపాలెంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం, ప్రజలకు మరి రానున్న వేసవి కాలంలో దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయటం ప్రజలకు అనుకూలంగా. మరి అదేవిధంగా మరి హెల్మెట్లు, మరి రోడ్డు భద్రత, మరి నియమాలను కూడా గుర్తుంచుకుంటూ ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు హెల్మెట్ల పంపిణీ కూడా వారు చేయటం చాలా సంతోషదాయకం. కర్లపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క చలివేంద్రం యొక్క వసతిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, కర్లపాలెం సెంటర్లో అబ్దుల్ రజాక్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈరోజు చలివేంద్రం, అదేవిధంగా హెల్మెట్లు ఉచిత పంపిణీ చేయటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే దేశానికి సేవ చేసే భాగ్యం వారికి కలిగింది. అది అందరికి కలగదు, అదృష్టం అది.
ఈరోజు దేశంలో వాళ్ళు పడే బాధలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే ఓ పక్క యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అయినా సరే వాళ్ళు పోరాడి మన దేశాన్ని రక్షిస్తామన్నారు. కాబట్టి అబ్దుల్ రజాక్ గారి కుటుంబానికి మరి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. బాపట్ల పట్టణంలోని రథం బజార్లో గల కన్యకా పరమేశ్వరి కాంప్లెక్స్ ఎదురుగా బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ తనయుడు రాకేష్ వర్మ చేతుల మీదుగా బందర్ బాదం మిల్క్ షాప్ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సొంత వ్యాపారాలు ప్రారంభించి దినదిన అభివృద్ధి చెందాలని సూచించారు. యువత ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ప్రభుత్వం రుణ సదుపాయాలు కల్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ డీజే ఉపేంద్ర, పార్టీ నాయకులు రాకేష్ వర్మ, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనం చేసే ప్రతి పార్టీ కార్యకలాపం సక్రమంగా నమోదు కావాలని, ప్రతి కార్యకర్త కృషి పార్టీకి తెలిసి గుర్తింపు పొందాలని ప్రతిపక్ష శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమం, గ్రామస్థాయి సమావేశాలు, డోర్ టు డోర్ ప్రచారం, పార్టీ యాక్టివిటీస్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధుల షెడ్యూల్, పర్యటన వివరాలు వంటి విషయాలను మీరు సులభంగా మై టీడీపీ యాప్లో తెలుసుకోవచ్చని, నమోదు చేయవచ్చని అన్నారు. ప్రత్యేకంగా ఈ యాప్ ద్వారా మీ అభిప్రాయాన్ని, సూచనలు నేరుగా పార్టీ నాయకత్వానికి చేరవేయవచ్చన్నారు. ఇది కార్యకర్త మరియు నాయకత్వం మధ్య దూరాన్ని తగ్గించి ఒక వంతెనలా పనిచేస్తుందని పేర్కొన్నారు. మన కార్యకర్తల్ని పార్టీకి ఇంకా దగ్గర చేయడం, వారి కృషిని గౌరవించడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరి సేవను నమోదు చేసి గుర్తింపు ఇస్తుందన్నారు. పార్టీతో మీ అనుబంధాన్ని మరింత బలపరుస్తోందన్నారు. మీ కుటుంబ సభ్యులు, నాయకులు, స్నేహితులు, పరిచయాలు ఉన్న ప్రతి పార్టీ అభిమానానికి ఈ యాప్ను పరిచయం చేయడాన్ని పిలుపునిచ్చారు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి. ప్రతి కార్యకర్త ఈ యాప్ను తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువనేత నారా లోకేష్ బాబు గారు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మన మై టీడీపీ యాప్. మై టీడీపీ యాప్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధనం. మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రితో మొదలుకొని కింది స్థాయి వరకు ఉన్నటువంటి వివిధ స్థాయి పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, వారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు నేరుగా ఈ యాప్లో చూడొచ్చు. అట్లాగే వారి యొక్క ప్రోగ్రాంలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు గ్రామ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీ యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు అధిష్టానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరో మధ్యవర్తులు వచ్చి మీ గురించి రికమెండేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక ట్రాన్స్పరెంట్గా మీరు చేసే ప్రతి పనిని పార్టీ గుర్తిస్తుంది, ఎప్పుడు మీరు చేసే పనిని అప్లోడ్ చేసినప్పుడు. కాబట్టి మీరు ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. దాదాపు 1 కోటి మంది పైగా సభ్యత్వం ఉన్నటువంటి మన పార్టీలో ఈ యాప్ చాలా వజ్రాయుధంగా పనిచేస్తుంది. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా మనకు తెలిసినటువంటి మన స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, పార్టీ అభిమానులకు కానీ అందరికీ కూడా తెలియజేసి ఈ యాప్ను వాళ్ళందరి చేత డౌన్లోడ్ చేయించి వారి వారి కార్యక్రమాలు కూడా అప్లోడ్ చేయడం ద్వారా పార్టీకి మనకు బంధం మరింత గట్టిపడుతుంది, మరింత దగ్గరవుతాము. నేరుగా మీ యొక్క అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన యువనేత నారా లోకేష్ బాబు గారికి కూడా తెలిసే విధంగా ఈ యాప్లో పోస్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. తలకి శిరోధారణ మీ కుటుంబానికి శ్రీరామరక్ష అని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి తెలిపారు. హెల్మెట్ లేనిది రోడ్డుపైకి రావద్దు, నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి సూచించారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం టోల్గేట్ వద్ద నుండి చందూరు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ప్రజలతో కలిసి హెల్మెట్లు ధరించి వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏప్రిల్ 16 నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన పక్కగా అమలు, గంజాయి, సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది, తలకు శిరో రక్షణ లేకపోతే ప్రమాద సమయంలో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేషనల్ హైవేపై ప్రయాణించినప్పుడు చిన్నపాటి ప్రమాదం జరిగిన హెల్మెట్ లేకపోతే తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాల్లో ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే గుర్తు చేశారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం 90% ఉంటుందని వివరించారు. జిల్లా ఎస్సీ ఆదేశాల మేరకు ఇకపై హెల్మెట్ నిబంధన మరింత కఠినతరం చేస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 16 నుండి హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ బంకుల ఇంధనం నింపారని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే భారీ జరిమానాతో పాటు ఆ సమాచారాన్ని ఆర్టీఓ అధికారులకు పంపి లైసెన్స్ రద్దు చేయిస్తామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణతో పాటు సామాజిక అంశాలపై కూడా ఎస్ఐ యువతకు దిశానిర్దేశం చేశారు. యువత గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కోరారు. అపరిచితులకు ఓటీపీలు ఆధార్ బ్యాంకు వివరాలు షేర్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని సూచించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా స్టేషన్కి వచ్చి తనను కలవచ్చిన సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. చందోలు పరిధిలో ఒక్క ప్రాణం కూడా రోడ్డు ప్రమాదంలో పోకూడదన్నది తమ సంకల్పమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, సయ్యద్ నిజాం, కలకోట చక్రధర్ రెడ్డి, కడియాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ భాగలముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి దేవతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మహాశక్తి దేవతగా అలంకరించడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడారు. ఈ నెల 24వ తేదీ నుండి బగలముఖి అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 29వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు బగలముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. దేవాలయానికి వేచేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యల్ని చేపట్టారు. అలాగే ఈ నెల 24వ తేదీ నుండి అమ్మవారి జయంతి మహోత్సవములు, అలాగే 29వ తేదీ నుండి 5 రోజుల పాటు అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవము అత్యంత వైభవపేతముగా జరుగుటకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ జయంతి అలాగే తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా తమ యొక్క శక్తి కొలది విధానాలు సమర్పించే భక్తులు ఏదైనా ఉంటే దేవస్థానం కౌంటర్ వద్ద సమర్పించి తమ రసీదు పొందవలసిందిగా కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మై టీడీపీ యాప్ను ప్రతి కార్యకర్త వినియోగించుకోవాలి. ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బి రామంజనేయులు. యువత వ్యాపారంలోకి రావాలి. బందర్ బాదం షాప్ను ప్రారంభించిన శాసనసభ్యులు వేగశెట్టి నరేంద్ర వర్మ, తనయుడు రాకేష్ వర్మ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఆర్గనైజేషన్ ప్రధాన లక్ష్యం. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బి గోపి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.